రేపు శనివారం అవుతుందని ఇలా శుక్రవారం అని నాన్ వెజ్ తినాలని చూస్తుంది. పూరి కర్రీ 2 eggs ఉడకబెట్టినాయి. పూరీలు అయితే ఎన్నంటే 6, మంచిగా 6 పెట్టుకున్నాం. అంతేనా? బరాబర్. సేమ్ ఇల్లు కూడా అట్లే వేసేసిన అనమాట. చూడండి, ఇది ఈరోజు మా తిండి పోటీ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు వచ్చేసి మరొక తిండి పోటీని. ఈరోజు అయితే నైట్, మళ్ళీ ఈరోజు నైట్ అవుతుంది. డేలో అయితే అసలు వీలే కావట్లేదు, చేద్దామంటే టైం ఉండట్లేదు అనమాట. అటు ఇటు తిరగడం వల్ల, అటు పోవడం వల్ల. ఇక అయితే ఎట్లయినా సరే రేపు పెట్టాలి కాబట్టి ఈరోజు చేస్తున్నాము. ఇంకోటి ఇప్పుడైతే ఎగ్ పఫ్ చేసుకుందాం అనుకున్నాం. అందుకే ఎగ్స్ కూడా ఉడకబెట్టినా, కానీ బాగా లేట్ అయింది. పిండి తీసుకురానికి లేట్ అయింది కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భరత్ తీస్తుంది, ఊళ్ళో పెళ్ళి అయింది. మేము అన్ని వేసి లోపు అది ఇటుకు వస్తుంది సౌండ్ కు. మా ఊర్లో ఒకళ్ళు పెళ్లి అయింది అనమాట. మా ఊర్లోది ఒకళ్ళు పెళ్లి అయింది, ఫంక్షన్ అయింది. భరత్ తీస్తారు. మా ఇంటి ముందడికి పోతాయి పెళ్లి. లేదా మాకు సర్వయాస్ట్ వస్తుంది, ఎందుకంటే ఇక గంట సేపు ఎగురుతారు. అబ్బో మాకు నిద్ర పట్టదు, ఏం పట్టదు. డేలో అయినా ఏమన్నా ఫంక్షన్స్ అయినా అంటే ఏమన్నా ర్యాలీ లెక్క తీసినా ఇట చాలా సేపు తీస్తారు. అంటే చాలా మంది చూస్తారు. బట్ ఇట 4 రోడ్లు ఉంటాయి మా దగ్గర, అందుకోసమని ఇక ఎగ్ పఫ్ చేస్తే అప్పలోపు ఇది సౌండ్ ఇడికి వస్తుంది. ఇక వీడియో తీరాలని చెప్పి ఇక టక్క టక్క ఆ పీడితోనే మళ్ళీ పూరీలు చేసిన. ఇక అందులోకైతే ఆల్రెడీ సౌండ్ స్టార్ట్ అయినట్టుంది, సౌండ్ వస్తుంది. అందుకే పూరి చట్నీ అంటే బొంబాయి చట్నీ అంటారు, లేదంటే పిండి కూర అంటారు కొంతమంది. బొంబాయి చట్నీ అని ఎక్కువ శాతం తెలుసు. మా బావ అయితే పిండి కూర అంటాడు కదా, హోటల్లో చేస్తారు కదా, అది ఎక్కువ తినక పూరి తినక దాని పేరు తెలియక పిండి కూర అంటాడు. పిండి కూర ఇది ఎందుకు చేస్తారు హోటల్లో అంటే, పూరి వేసుకొని చాలా వెతుకుని తింటారు కాబట్టి తొందరగా అయిపోతుంది అని చెప్పి ఇట్లా పలసగా చేస్తారు అన్నట్టు. అలా పెట్టుకుంటారు. మళ్ళీ ఇంకోటి తక్కువ కాస్ట్ అయిపోతుంది. చట్నీ కంటే దీనికి తక్కువ కాస్ట్ అంటే అట్లా చేసి అట్లా అనమాట. కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది. కొంతమందికి ఏమో ఏంటి పల్లి చట్నీ ఇష్టం ఉంటుంది, కొంతమంది నాకైతే ఎక్కువ శాతం ఇది ఇష్టం ఉంటుంది. పల్లి చట్నీ కంటే కూడా ఇది ఎక్కువ ఇష్టము. ఓకేనా? ఇక నైట్ తింటున్నాము, మరి పూరీలు తింటున్నాము. ఎట్లయితేమో అని ఖచ్చితంగా ఏదైనా ఇప్పుడు చేయాలని చేస్తున్నాము. నిద్ర వస్తుందా? ఆకలి నిద్ర వస్తుందా? ఓకే, ఈ రోజు ఎవరు కలిసి అమౌంట్ అయితే బాగా కలిసింది. ఈ రోజు నేనే ఖచ్చితంగా వెళ్తాం అనుకుంటా, ఎందుకంటే నా ఫేవరెట్ పూరి ఇది. ఇష్టమైన పూరి ఇదంటే పూరీలు ఇష్టము. టిఫిన్స్ అన్ని నాకు చాలా ఇష్టము. బాబాయ్ మా పిల్లనక తింటుండు టిఫిన్స్ అన్ని. అంతకుముందు ఎప్పుడు తినలేదు. ఎప్పుడు తింటే దోశలతో పోయినప్పుడు తినొచ్చు గంతే. పైసలు ఖర్చు పెట్టాలని తినలేను కానీ, ఇప్పుడు తినబెట్టాడు బయటకు పోతే. అంటే తినటంటే మంచి ఫుడ్ కాదని తినబెట్టాడు. ఇంకంతే ఏం లేదు. ఇక మొత్తం అక్కడ కొడుతుంది. అన్న సైలెంట్ గా మా అన్న అమాయకుడు అనుకుంటారు చాలా మంది, కానీ అమాయకుడు కానీ కాదని ఈ మధ్య చాలా మంది తెలిసింది. సరే ఇక మళ్ళీ నేను నువ్వే ఒకటే తిరిగి కొడుతున్నావు, గ్యాప్ ఇవ్వకుండా. మాట్లాడడం వద్దంటున్నాను. సౌండ్ పెడితే కంటిన్యూగా సౌండ్ వస్తుంటది. అవును, ఇప్పుడు ఈడ కూడా డీజే పెట్టినట్టే ఉంది. ఏది సౌండ్ గ్యాప్ లేకుండా ముచ్చట పెడుతున్నావు. పాట అయితే మళ్ళా పాట పాడినట్టే వాడిది ఇప్పుడు దాకా. మనకి చెప్పాలి కదా. అయితే మొన్న వాల్యూమ్ మళ్ళీ తక్కువ వచ్చి నేను తర్వాత వీడియోస్ కానీ ఇప్పుడు తింటావా? ఇప్పుడు చెప్తాను. మొన్నటికి ఇట్లా వేసిన బాబు నన్ను నవ్వే అసలు చెప్తున్నాను. అసలు అంటే అసలు ఎవరంటే ఇక సరే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వాళ్ళు తింటారు, వాళ్ళు తింటే వాళ్ళు గెలిచినట్ట. మొత్తం అయిపోయిన వాళ్ళు విన్నర్. మొత్తం అయిపోతుంది అది కూడా. ఫస్ట్ అంటే మొత్తం ఫస్ట్ వాళ్ళు అయిపోయిన అది ఎరుకునే ముచ్చట్నే కానీ మళ్ళా కొత్తగా చెప్పేది. కెమెరాకి ఎదురుగా కూర్చోకు. స్టార్ట్ కరో. ఇగో ఏందో చెప్పు. ఇప్పుడు చూపించాం కదా, చెప్పినా కూడా. అవును, 6 పూరీలు, 4 హాఫ్ గుడ్లు, ఒక గిన్నెడు పప్పు, ఇది దప్పడం. మొత్తం అయిపోయినది దొలుతుంది. మరి ఎట్లయితే చూడాలన్నమాట. తిన్నాం. స్టార్ట్. 1 2 3 స్టార్ట్. హోటల్ అయితే ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి పులుసు ఎక్కువ తాగుతాం. ఇప్పుడు అవసరం లేదు. నేను ఉత్తా పెద్ద ఎక్క కర్రీ తింటా. ఇది మూడు పూరీలకు కొనగొట్టేస్తా. చిన్న చిన్న పీసులు తీసుకుంటే ఎక్కువ తింటా. టేస్ట్ మంచిగా నేను ఒకటే పూరి కూడా కొడతా. అంటే మంచిగా అట్లా
ఆ? ఆ? ఇదేంది కాక మంచి ఉంటా అంటే మంచిదే అని అర్థం కదా ప్రతి మీ అందరం కూడా చెప్తే మంచిగా మంచి లేదని చెప్తే మంచి లేదు కాబట్టి మంచి లేదని చెప్తే ఏమన్నదని ధైర్యం నాకు అంతే. ఒకవేళ కెమెరా లేకపోయినప్పుడు అట్లా చెప్పే ధైర్యం చేయలేను. ఇలా మసాలా వేస్తే అసలు నచ్చదు బాగు. తిన్న తీయ ఆకలి అవుతుంది అప్పటి నుంచి చేసేదాకానే ఆగిన. నాకేమో వస్తా ఉందండి నేను తినేయకుండా వస్తుంది. కారం కాలే తప్ప ఉండాలి బాగు ఉంది. ఏం లేదా ఇంకెంతగానో కూర ఉంది, ఇంకెంతగానో కూర ఉంది. ఏం లేదంటే అయ్యో కూర అయిపోతుంది. గిన్నె మీ మొగాలు అటు పెట్టుకోని ఇది, మీ మొగాలు అటు పెట్టుకోని ఇది అయిపోయి మొక్కాలా అది పెట్టుకున్నా ఆడుందండి మొగాలు. అది కరెక్టే. మొగాలు ఉండేది మైండ్లో తలకాయలు ఉంటే తలకాయ ఉండేది మోకాలు ఉండేది. నాకు ఎక్కువ అయిపోయింది. కూలి ఎక్కువ కూడా బాబా నేను పడ్డదావు ముందు రాబా సీమలు పడ్డాయి చూసుకుంటే రేపు శనివారం అవుతుందని ఇలా శుక్రవారం అని నాన్ వెజ్ తినాలని చూస్తుంది. ఏమాట తింటుంది. మరి ఇంకోటి ఎంత నైట్ ఎందుకంటే ఈరోజు నైట్ శుక్రవారం కాబట్టి చేద్దామని ఎగ్ పప్పు. రేపు శనివారం నేను తినా. నేను తింటా ఏడున్నాయి సరే సరే మరి తినట్టు ఉన్నాయన్నట్టు. రేపు చేస్తే నేను తినని చెప్పి ఇప్పుడు చేద్దాం అనుకున్నా కానీ వీలు కదా. ఎంత బావా కూర వేసుకోను వేసుకోవా ఆపాల్సిందే. కప్పటి సరిపోతుంది అనుకున్నాం కానీ చాలు ఇక మాకు ఎక్కువ వస్తే నువ్వేదో వస్తుంది నాకేదో వచ్చా హుషారు ఉంటేనే మంచిదిగా. దొంగలవా మన రోటల కన్నా అవునా మసాలా వేసినావు కదా ఇలా అదే
లాస్ట్ ఎగ్గుంటే ఎగ్ వాసన వస్తున్నట్ట. అబ్బో మీ అమ్మలు ఒక్కసారి మొత్తం వేసుకుంటారు. అబ్బా ఒక్కసారి మొత్తం వేస్తాం మేము నీ పెద్దనారు. అబ్బో నాకు జాడగా నీకు జాడుదా. అంటే గుర్తుందా? సన్నపడదా? చిట్టుకున్నప్పుడు గొంతులో కారపొడి ఇస్తుంది. ఇంతకుముందు కూడా అట్టేది మసాలా. నేనే విన్నైనా నా ఇష్టమైన పూరిలో నాకు ఇష్టమైన పూరిలో నేనే విన్నా. చెప్తున్నా నువ్వు గెలిచినప్పుడు ఎప్పుడుగా నేను గెలిచినా మరి నేను చెప్పుకోద్దు. నేను గెలిచినప్పుడు అనవా నేను గెలిచిన నేను గెలిచిన అనవా నువ్వు మళ్ళీ ఒకసారి వీడియోలు ఇంతమంది ఏమంటారు దాన్ని ఏమన్నా రావాలి మనమే చూపెట్టాలి. ఇంతమంది బ్యాక్ సైడ్ పోయి చూసుకో నోరు తెరుస్తాయిట బ్యాక్ సైడ్ వేసేసుకోవాలి. బ్యాక్ అంటే వీడియోలో ఇంతమంది మన యూట్యూబ్ ఛానల్ అమీర్దాస్ మంతన ఛానల్ పోయి సెర్చ్ చేస్తే యూట్యూబ్ లో అమీర్దాస్ మంతన ఛానల్ అలా ఛానల్ పోయి చూడు. లైట్ వేసుకొని చూడాలి. లైట్ వేసుకొని చూస్తారా? యూట్యూబ్ వాళ్ళని ఓపెన్ చేసి చూస్తారా? అలా పోయాట ఎట్లా పోతారా? అలా యూట్యూబ్ నీ పప్పు కూడా అయిపోయిందా? కిందటి జన్మల గడ్డి తిన్నావు ఏం పాడను. ఎందుకు ఏం తినుడే అది ఒకటి తినది. అంటే మరి మొన్న నువ్వు గెలిచినప్పుడు నువ్వు తింటే నువ్వు అప్పుడు గడ్డి తిన్నట్టే కదా లెక్క ప్రకారం. అప్పుడు అనాలేవు ఇప్పుడు అంటే అనపైపట్టుకే కదా నువ్వు. చాలే బంద్ చేయి నేను అనపైపట్టుకే కదా మరి. నేను ఎందుకు ఒక్కొక్కసారి ఇష్టం తింటున్నా. నీ గడ్డి అంటే నేను కూడా అంటా. నువ్వు గెలిచినప్పుడు నేను కూడా అంటా గడ్డి అన్నప్పుడు నేను అంట ఒకటి. అంటే ఇప్పుడు నేను అమాయకురాలిని కాబట్టి నన్ను అన్ని మాటలు అన్ని ఇచ్చి పెడుతున్నావు నువ్వు. ఏం రాళ్ళు అమాయకురాలిని రాలినా నే బావని పచ్చినకు రావని నేను ఏ కూడా చెప్పు. మసాలా కొంచెం కొంచెం అంతే. నేను తినదాన్ని మసాలా వేసిన మస్తు చారు. అసలు ఇలా ఉప్పు కారం అంటే ఉప్పుకు మంచి చేసిన కారం అయితే ఏమీ మామూలుగా ఉంది. కారం నాకేమో కారం ఇష్టం. స్పైసీగా మామూలుగా ఉంది. మంచిగా ఉంది. మామూలుగా ఉంది. కారం ఉందా? కరెంట్ పోయింది మొన్ననేమో అయిపోయినా పోయింది కదా. అది మధ్యలో ఏమో నేను చూడలేదు. మర్చిపోయినా. చూడలేదా? నేను చూసేది వీడియోల మధ్యలో ఎలా వచ్చిందా కరెంటు? ఏమో లాస్ట్ పోయింది. అంటే ముక్కలు ఉన్నప్పుడు ఏమో పోయింది అనుకుంటా. అన్నం అయిపోయింది, ముక్కలు ఉన్నాయి, అప్పుడు పోయింది. అదే నేను అవుతేనే కదా దూపు అయిందంటే నీళ్ళు కావాలంటే నీళ్ళు అవ్వమన్నది అప్పుడే కదా. అప్పుడే పోయినప్పుడు అంటే కరెంట్ పోయినప్పుడు ఇక మేము అదే స్టార్ట్ చేస్తున్నాం. రోజు 10 బాగా పోతుంది అనమాట కరెంట్ అయితే. అసలు 2 నిమిషాలైందే అంతేనా? అంత స్పీడ్ తిన్నాంలే మనం. మండుతుంది. మనం తినలే స్పీడ్ గా. నువ్వు తినవు. నువ్వేం తినలే. నేను కడుపులోకి పోనేవ్వలేదు. స్పీడ్ గా తిన్నది నువ్వు. ఇప్పుడు గెలిచింది ఎవరు? గెలిచింది నేను. మరి స్పీడ్ గా తిన్నది నువ్వే అన్నట్టే కదా. అంతేనా కదా? కూడా తిన్నావు ఏం మలబత్తి దొరకదని పూరీలు అనుకుంటా. సరే అండి, మొత్తం మీద ఇవాళ బాగా ఆకలి అయింది. అప్పటి నుంచి ఆకలి అయితేనే ఉంది. షాప్కి వచ్చి వచ్చిన నుంచి కొంచెం ఆకలి మీదనే ఉన్నా కానీ ఈ ఆకలి అంతా చచ్చిపోయినాక తినడం అయింది. ఇప్పుడు మండుతుంది.
కారం పట్టింది. ఏ కారం ఇది? పొడి, పొడి కారం పొడి. ఇది కారం ఉందా? ఏది ఖాళీ ఉంది, ఖాళీ ఉంది. ఇది కారం అంటే కూర చట్నీ కారం ఉందా అని అంటున్నా. నీదో వాడు తిన్నా, నా తిన్నా, నీదో వాడు తిన్నా, నా తిన్నా. నీదైనా నాదైనా ఒకటే కదా కూర. అది నీదే అడుగుతున్నాను. ఆ మొత్తంలో కర్రీ కారం ఉందా? మొత్తములో లేదు, గిన్నెనే ఉంది కారం. మొత్తములో లేదు, గిన్నెనే ఉంది కారం. కూర వండి కదా నేను. ఆ కూర కారం ఉందా మంచిగా ఉందా అని చెప్పు. వండినప్పుడు చూడలే, ఇన్నదే చూసాను నేను. వండినప్పుడు చూడలే, ఇన్నదే చూసాను నేను. ఇన్నదైతే మంచిగా అడగొస్తా చెప్పు మీరు. అసలు ఇంకేమన్నా అడగొస్తుందా? అడగరాదు, పెడతాను నేను. ఏం అడగాలి? ఎట్లా ఉన్నాను తిన్నగా చాలు కదా. అడగవు కదా ఇప్పుడు, ఏం అడగవు. అడగ బయటకు పోయినప్పుడు అది కొని ఇది కొని అని అడిగినావు అనుకో, బయటకు పోయినప్పుడు అది కొని ఇది కొని అని అడిగినావు అనుకో, సారీ రిలాక్స్ అవుతుంది నేను. ఓకే ఓకే అండి, మొత్తం మీద అయితే ఇలా గెలిచింది, కష్టపడి కిందవాడి మీద వాడి గెలిచింది ఎట్టకేలకు. ఒక 2-3 పోటీలు అయిపోయినాయి. అండ్ మొన్న అంతకుముందు నువ్వే కదా గెలిచింది. ఒక దాంట్లో నువ్వు గెలిచిన, అందుకే నేనే గెలిచిన. తర్వాత నెక్స్ట్ బిర్యానీలో ఈ రొట్టెలో పిండి సామాన్లు నువ్వే గెలుస్తున్నావు. ఓకే, నేను మళ్ళా నెక్స్ట్ టైం మనము ఎప్పుడు దేనితో కలవాలి, ఏం చేస్తావు ఇక నీకు ఏ వాట మంచిదో. ఎగ్ పఫ్లు కానీ గులాబ్ జాములు అడిగారు కదా, మరి పిండి అదే రేపు ఇప్పుడు ఇవాళ ఇది చేసినాం కదా, రేపు నెక్స్ట్ టైం అయితే గులాబ్ జామ్ అన్నా లేదంటే ఎగ్ పఫ్ ఖచ్చితంగా రెండిట్లో ఏదన్నా ఒకటి. ఓకే, అదే చేస్తాము. కేఎఫ్సీ చికెన్ అడుగుతారు, కేఎఫ్సీ అయితే మరి చికెన్ చాలా కావాలి. మళ్ళీ షవర్మలు వేస్తే ఏమంటారు నాకు భయం ఉన్న, నేను నాన్ వెజ్ పోవాలంటే కొంచెం భయపడుతుంది నేను. ఒక 2-3 వీడియోలు ఇవి గులాబ్ జామ్ ఒకటి ఎగ్ పఫ్ ఒకటి అయిపోయినాక అప్పలోపు శ్రావణం అయిపోతుంది. ఇంకా 10 రోజులు అయితే శ్రావణం అయిపోతుంది. శ్రావణం అయిపోయాక లేకపోతే నా తలకాయ తింటారు శ్రావణం అంటే నేను పర్టికులర్ నా శ్రావణముల ఒక పొద్దులో ఏం అనట్లే వాళ్ళని. కానీ మేము తినం కాబట్టి అక్క నువ్వు తింటావా అని అడుగుతుంది. నాకు కూడా అంత మంచి అనిపించలేదు కాబట్టి మేము అసలు నాన్ వెజ్ ఎక్కువ తెచ్చుకుంటాం. 1 వీక్ మొన్న అయితే 15 రోజులు తెచ్చుకున్నాం. ఎప్పుడే 1 వీక్ ఒకసారి తెచ్చుకున్నాం. మొన్న ఒక మధ్యలో వీక్ పోయింది. ఈ వీక్ కూడా తెచ్చుకోవద్దు అనుకుంటున్నాం అసలు. ఇక మళ్ళీ నెక్స్ట్ సండే సరికి అయితే ఇన్ని వీక్లు అయిపోయింది కదా, నెక్స్ట్ సండే అయితే తెచ్చుకుంటాం. ఈ చికెన్ తెచ్చుకున్నప్పుడు రైస్ అంగడికి వచ్చాం కదా, రైస్ అంగడి అది చేస్తాం. నెక్స్ట్ ఎగ్ పఫ్ అన్నా లేదంటే గులాబ్ జామ్ అన్నా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్ అందరికి. నేనైతే గెలిచిన, బాయ్ బాయ్.